ఈ రోజంతా హాట్గా నడుస్తుందండి. తిరుమల లడ్డూ ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి చేసిన చేతివాటం, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం గురించి ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయానికి వస్తే తిరుమల లడ్డూ ప్రసాదానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందటండి. 100 సంవత్సరాల చరిత్ర. తిరుమలకి దాదాపుగా సంవత్సరానికి 2 నుంచి 3 కోట్ల మంది వస్తారట దర్శనానికి. ఆ దర్శనానికి వచ్చిన వాళ్ళు 20 గంటల నుంచి 40 గంటల వరకు లైన్లో నించుని ఉండాల్సిన పరిస్థితి అట. వాస్తవానికంటే నాకు తెలిసిన అంశాలు తక్కువే. వాటి గురించి తెలుసుకున్నప్పుడు, నేను ఈ సబ్జెక్టు చూస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను నిజంగా. 20 నుంచి 40 గంటల పాటు వేచి చూసి ఒక్క సెకండ్ దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులు. మనం ఎప్పుడైతే తిరుమలకి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి చాలా నిష్ఠగా ఉంటారటండి. చాలా నిష్ఠగా ఉండి పవిత్రంగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చే వరకు ఆ పవిత్రత కాపాడుకుంటూ ఉంటారు. దానికోసం మెట్ల మార్గంలో వెళ్ళేవాళ్ళు చాలా ప్రయాసాలకు వచ్చి ఆ దర్శనానికి వెళ్ళి ఈ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని వారు తినటమే కాకుండా, వారు స్వీకరించడమే కాకుండా తీసుకొచ్చి వాళ్ళ బంధువులకు కూడా అందజేస్తారటండి. ఆ బంధువులు కూడా ఆ లడ్డూ ప్రసాదాన్ని ఎంతో మహాభాగ్యంగా సేకరించే పరిస్థితి. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది అందరూ మాట్లాడే మాట. అయితే కల్తీ చాలా చోట్ల జరుగుతుంది. కానీ ఇది ఎలాంటి కల్తీ? ఏ కల్తీ చేశారు? వారి సంప్రదాయాలకి, వారి నిష్టలకి అన్నిటికీ వ్యతిరేకమైన ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఇలాంటి జంతు మాంసాలకు సంబంధించిన ఆ కొవ్వుతో నేతిలో కలిపి దాంతో లడ్డు చేస్తారండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా చాలా పాపాలు చేశాడు, చాలా తప్పులు చేశాడు. సొంతోళ్ళను కూడా, ప్రాణాలు కూడా తీయించుకునే పరిస్థితికి వెళ్ళాడు. అవన్నీ కూడా ప్రజలు ఎంతో కొంత క్షమించారండి. కానీ ఇది మాత్రం జగన్ రెడ్డి అంతమే. జగన్ రెడ్డి అంతం అంటే జగన్ రెడ్డి రాజకీయంగా అతను అంతం అయిపోయే పరిస్థితి ఇది. జగన్ రెడ్డి తను తీసుకున్న గోతులో తానే పడిపోయాడు ఇంత పెద్ద పాపం చేయటం వల్ల. వాస్తవానికంటే ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి దేశవ్యాప్తంగా బదనాం చేయడానికి ట్రై చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని తప్పుడు కేసులో జగన్ రెడ్డి అరెస్ట్ చేసి అది తప్పుడు కేసు కాదు అని నిరూపించుకోవడానికి, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని నిరూపించడానికి ఇక్కడున్న సిఐడి సంజయ్ని, అంటే సిఐడి చీఫ్ సంజయ్ ఒకడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒకడు నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఢిల్లీ పోయి. అంటే దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేద్దామని చూశారు. ఆ తర్వాత మొన్నటికి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలని, క్రిమినల్ ఎంపీలు పట్టుకుని ఢిల్లీ వెళ్ళి ఏదో ఘోరం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అల్లర్లు జరిగిపోతున్నాయి, జనాలను చంపేస్తున్నారని నేషనల్ మీడియాకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంటే దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని నాశనం చేయాలని అతను ప్రయత్నించాడు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే అండి, అతను తీసిన గోతులో అతన్నే కప్పెట్టేశాడు. వివరాలకు వెళ్ళకముందు ఒక్కసారి మీరు చూడండి. మనం ఈ తిరుమల లడ్డూ గురించి జస్ట్ సెర్చ్ చేస్తే చాలండి, ఇవన్నీ నేషనల్ మీడియా, మొత్తం నేషనల్ మీడియా నిండా ఇదే టాపిక్ అండి. మీరు చూడొచ్చు, అంత నేషనల్ మీడియా. యానిమల్ ఫ్యాట్ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కల్తీ చేసేట ప్రసాదాన్ని. నిజం చెప్పాలంటే అండి, జగన్మోహన్ రెడ్డి చాలా కల్తీలు చేశాడు. లిక్కర్లో కల్తీ చేశాడు. లిక్కర్ని కల్తీ చేసి 32,000 మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి, 32,000 కుటుంబాలు అనాథలు అవడానికి కారణం అయ్యాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని కూడా క్షమించారండి. అంటే వాళ్ళు ప్రాణం పోయే విధంగా ఇతను విష పదార్థాలు కలిపి కల్తీ లిక్కరిచ్చి చంపినా కానీ క్షమించిన ఈ ప్రజలు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకునే ప్రసాదాన్ని కల్తీ చేశారంటే తట్టుకోలేకపోతున్నారండి. అంటే ప్రాణం కన్నా ఎక్కువ మత విశ్వాసాలు, మత ఆచారాలు ప్రాణం కన్నా, నువ్వు ప్రాణం తీసినా క్షమించారు వాళ్ళు. ఎప్పుడు కూడా నువ్వు తప్పుడు లెక్కర ఇచ్చావు, లేకపోతే లెక్కర రేటు పెంచావు, ఇదంతా కల్తీ నిక్కలు, నాసి రకం లెక్కర అని చెప్పి ఏ రోజు నీ మీద తిరగబడలే. కానీ ఈరోజు నీ పరిస్థితి చూసావు జగన్ రెడ్డి ఎలాగొచ్చిందో. నువ్వు తీసుకున్న గోతులు నువ్వే,
నేషనల్ మీడియాలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకున్నావు. చూడు నువ్వు చేసిన ఎదప్పని వల్ల ఈవేళ దేశం అంతా చీ కొడుతుంది నిన్ను. దేశం అంతా చిచ్చి అంటుంది నిన్ను. నీ బుద్ధికి, నీ కమిషనల్ కక్కుర్తికి, నువ్వు చేసిన ఈ ఎదో పనికి 100 కోట్ల మంది ఆరాధిస్తారట. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకు 3 నుంచి 4 కోట్ల మంది వస్తున్నారంటే సంవత్సరానికి ఎన్ని కోట్ల మంది వస్తున్నారు? ఎన్ని కోట్ల మంది భక్తి విశ్వాసాలని ఈరోజు నువ్వు తొంగలో దుక్కో. ఆఫ్టర్ ఆల్ నీ కమిషనల్ కక్కుర్తి కోసం, నీ అక్రమ సంపాదనల కోసం. దరిద్రుడే నువ్వు క్రిస్టియన్ అయి ఉండటం వల్ల మొత్తం క్రిస్టియన్స్ అందరికీ కూడా ఈ అపవాదం అంటుకుంటుంది. కానీ నువ్వు ఒక సైకోవని, నువ్వు కేవలం నీ ధన సంపాదన కోసమే నువ్వు సొంత వాళ్ళను కూడా బలి కోరుతావనే విషయం ప్రజలు చాలామందికి తెలియదు. మొత్తం నేషనల్ మీడియా అంతా అదే అండి. భ్రష్టు పట్టిపోయాడు జగన్ రెడ్డి. వేళ దేశం మొత్తం ఈ దెబ్బతో మొత్తం మటస్ అయిపోయాడండి. తప్పులు ఉంటాయి, క్షమించే తప్పులు ఉంటాయి, క్షమించరాని తప్పులు ఉంటాయి, ఈ శిక్ష తప్ప మరొక పరిస్థితి లేని తప్పులు ఉంటాయి. అన్నిటికీ మించిన తప్పు చేశాడండి. ఇప్పుడు వేళ వచ్చి నేను ఏం కాదండి, నేను అలా చేశానండి, ఇలా చేశానండి అని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు జగన్ రెడ్డి గారు మీ మాట నమ్మే ప్రజలు ఎవడన్నా ఉన్నాడా అసలు ఆంధ్రప్రదేశ్లో? నీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక్క నిజం వచ్చిందా? నీ నోటి నుంచి ఎప్పుడైనా ఆ స్క్రిప్ట్ లేకుండా ఒక్క మాట బయటకు వచ్చిందా? నువ్వు ఇంకా బయటకు వచ్చి ఏమి ఇది చేసుకుంటావు, ఏం కవరింగ్ ఇచ్చుకుంటావు? నిన్ను ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రం ఒకటే కాదు ఈవేళ చేదరించుకుంటుంటా, దేశం మొత్తం చీకొడుతుంది నిన్ను. ఎక్కడ చేయబెట్టకూడదు నువ్వు అక్కడ పెట్టావా నువ్వు. ఈ దుంపనాశనానికి నిదర్శనం అనమాట నీ వైసీపీ పార్టీ. తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనెలో ఉన్నట్టు అనుమానం. అంటే ఆ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు వెజిటేరియన్స్ వెళ్తారు, నాన్ వెజిటేరియన్స్ వెళ్తారు. కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వెజిటేరియన్ ఆహారపు అలవాట్లు మాత్రమే తీసుకుంటారండి. ఆ వెజిటేరియన్ అలవాట్లు కూడా వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటూ ఉంటే వాళ్ళకి అస్సలు గిట్టని పదార్థాలు, ఆవు కొవ్వు కానీ, అంటే ఆవు మాంసం కానీ, ఈ పంది మాంసం కానీ, అలాంటి మాంసాలు వాళ్ళతో తినిపించడం అంటే ఎంత పాపం జగన్ రెడ్డి. అది ఎంత పాపం మూట కట్టుకున్నారయ్యా. వేల మంది, లక్షల మంది విశ్వాసాలతో. ఏం మనుషులు రా బాబు. నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలు ఉన్నాయటండి. గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైందన్న తెదేపా. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెదేపా తెలిపింది. ఆ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్ర క్రొవ్వులు, ఫారిన్ ఫ్యాట్స్ కలగలిసి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని వివరించింది. తెదేపా అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి గారు గురువారం మీడియాకు నివేదికను విడుదల చేశారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెదేపా స్పష్టం చేసింది. ఆల్రెడీ స్మెల్ వస్తుందని చెప్పారటండి. లడ్డూలు వాసన వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినా తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా ఇచ్చే లడ్డూలు వాసన వస్తున్నాయని, నాణ్యత లేదని, ఏదో తప్పు జరుగుతుందని భక్తులు అనుమానం వ్యక్తం చేశారటండి. పాపం అమాయకులు. అయితే ఎవరు నమ్మరు కదండి. అబ్బే మరి ఇలాంటి దాంట్లో కూడా చేస్తారా? ఇంత లక్షలాది మంది తినే ఈ విశ్వాసాల్లో కూడా వేలు పెడతాడా? కేవలం ఈ డబ్బులు కకృతి కోసం, కమిషన్ల కకృతి కోసం ఇంత దిగజారిన మనుషులు ఉంటారా అని ఎవరు నమ్మరండి. కానీ నేను నమ్మకపోదును. కానీ అక్కడ ఉన్నది జగన్. అక్కడ ఉన్నది జగన్ కాకుండా ఈ ప్రపంచంలో ఇంకెవరున్నా నేను నమ్మకపోదు. అబ్బాయి అలాంటివి ఎవరు చేయరండి, ఎవరు చేయరు. అలాంటి ఎంత దారుణమైన కిల్లర్ వీరప్రాణ కూడా చేయడు అని ఎవరినన్నా నమ్మకపోతుంది. కానీ జగన్ ఉన్నాడు కదా అక్కడ, కాబట్టి జగన్ అయితే చేసే ఉంటాడని నా నమ్మకం అండి. ఎందుకంటే అతను అలాంటివి ఎన్నో చేశాడు, ఎన్నో చేసి అబద్ధాలని చెప్పాడు. అబ్బాయి అది అంతా కరెక్ట్ కాదన్నాడు. ఫోన్ ఇన్ కార్యక్రమంలోనూ చెప్పారు, చర్యలు తీసుకోవాలని కోరారు, అయినా వారు పట్టించుకోలేదు అని ఆనంద్ ధ్వజమెత్తారు. జగన్ ఆయన బంధువులు దేవుడిని నమ్మరు, వారికి వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదని అప్పుడే చెప్పాం. ఈరోజు అదే నిజమైంది. ప్రజలను లూటి చేసి జైల్లో పెట్టింది చాలదా, కలియుగ దైవం గోవిందుడికి వాడే నెయ్యిలోనూ మోసం చేస్తారని మండిపడ్డారు. తప్పు ఎవరు చేసినా ఆ పాపం మనకు తగలకుండా ఉండేందుకు క్షమాపణ చెబుతాం. ప్రపంచంలోని శ్రీవారి భక్తులంతా తలస్నానాలు చేసి పసుపు నీళ్ళు చల్లుకున్న దేవుడి ముందు దీపారాధన చేద్దామని చెప్పి వెంకటరమణారెడ్డి గారు చెప్పారు.